కాళేశ్వరంపై నియమించిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక చెల్లదని, ఆ నివేదిక కొట్టిపారేయాలని, ఆ నివేదికను పూర్తిగా చెత్తబుట్టలో పారేయాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, అట్లాగే మాజీ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి, సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ఎవరైతే దాఖలు చేశారో పిటిషన్, ఆ పిటిషన్లన్నిటిపైన కూడా హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. అండ్ ఈ నెల 19కి మళ్ళీ వాయిదా పడింది. కేసు వాయిదా పడింది. అయితే ఈ కేసులో ప్రభుత్వం ఒక ముఖ్యమైన పాయింట్‌ను లేవదీసింది హైకోర్టులో. ప్రభుత్వం ఏమని ఆర్గ్యుమెంట్ చేసిందంటే, విచారణ కమిషన్ 2024 మార్చ్‌లో దీన్ని కాన్స్టిట్యూట్ చేశారు. 2024 మార్చ్ 14న జస్టిస్ పిసి ఘోష్ అంటే ఎవరు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ఆయన ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్‌ను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. దీనికి సంబంధించి ఉత్తర్వులు జీవో 6 జారీ చేసింది. అయితే ఈ జీవో 6ను సవాలు చేస్తూ, అంటే జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక రద్దు చేయడం ఒక యాంగిల్, అసలు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నియామకానికి సంబంధించిన జీవోను కూడా సవాలు చేస్తూ పిటిషన్స్ దాఖలు చేశారు. వీటన్నిటిపైన ఇప్పుడు హైకోర్టులో విచారణ జరుగుతోంది. అయితే విచారణ కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు, అదే 2024 మార్చ్ 14న కమిషన్ను ఏర్పాటు చేసినప్పుడు వ్యతిరేకించని వాళ్ళు కమిషన్ మొత్తం విచారణ పూర్తి చేసి ఒక నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వం ఆ కమిషన్ నివేదికను అసెంబ్లీలో పెట్టి చర్చించిన తర్వాత, అట్లాగే ఆ కమిషన్ నివేదిక ఆధారంగా సిబిఐ దర్యాప్తు జరపాలంటూ కేంద్ర ప్రభుత్వానికి అసెంబ్లీ తీర్మానం చేసి పంపిన తర్వాత, ఇప్పుడు అసలు ఆ కమిషన్ నివేదిక చెల్లదని, లేకుంటే కమిషన్ నియామకమే చెల్లదని ఈ రకమైన వాదనలు చేయడం ఎంతవరకు సమంజసం, ఇది అర్ధరహితమని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో వాదిస్తోంది. అట్లాగే కాగ్ నివేదిక గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. కాగ్ ఇచ్చిన నివేదికను హైకోర్టుకు సమర్పించింది. కాగ్ అంటే మనకు తెలుసు, కంట్రోలర్ ఆఫ్ జనరల్ అంటాం కదా. కాగ్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఏంటంటే, కాళేశ్వరం ప్రాజెక్టుపై పెట్టిన, అంటే ఆ నిర్మాణంపై పెట్టిన ఖర్చుకు ఆ ప్రాజెక్టు ద్వారా వచ్చే ఆదాయానికి ఎక్కడా పొంతన లేదని, ఇది గిట్టుబాటు కాని ప్రాజెక్టు అని కాగ్ తేల్చింది. మనం ఎవరు తేల్చలేదు, కాగ్ తేల్చింది. లేదా రేవంత్ రెడ్డి తేల్చలేదు, లేకుంటే కాంగ్రెస్ నాయకులు ఎవరు తేల్చలేదు. ఇది తేల్చింది సిఏజీ, కాగ్ తేల్చింది. ఇది గిట్టుబాటు కాని ప్రాజెక్ట్ అని తేల్చింది. ఆ నివేదికను కూడా అందులో హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది. మేడిగడ్డ, అన్నారం, సుందీళ్ళ ఈ 3 బ్యారేజెస్కు సంబంధించిన నిర్మాణం కావచ్చు, ఆ నిర్మాణంలో జరిగిన అవకతవకలు, అలాగే నిర్వహణాపరమైన లోపాలు, వీటన్నిటికి సంబంధించి కమిషన్ విచారణ జరిపింది. కమిషన్ ఆల్మోస్ట్ 119 మందిని విచారణ జరిపింది. 119 మంది. ఇందులో మాజీ సీఎం కేసీఆర్ ఉన్నారు, మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నారు, ఇంకా చాలామందిని, వీళ్ళందరూ కూడా విచారణ జరిపింది. విచారణ జరిపిన తర్వాత ఫైనల్ రిపోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. సో కాగ్ గురించి మళ్ళీ చెప్పాలి. కాగ్ రిపోర్ట్లో ఉన్న పాయింట్స్ ఏంటంటే, ఈ ప్రాజెక్టు 81,911 కోట్లు, 81,911 కోట్లయితే అది 1,47,000 కోట్లకు పెరిగింది. ఇది దాని ఎస్టిమేషన్. అండ్ 2022లో ఈ ప్రాజెక్టు వ్యయం వచ్చేసి 86,788 కోట్లు. ఇది 2022 నాటికి. అందులో బడ్జెట్కు సంబంధం లేకుండా కాళేశ్వరం ప్రాజెక్ట్ లిమిటెడ్ పేరిట ఏదైతే ఒక కార్పొరేషన్ను అప్పటి కేసీఆర్ ప్రభుత్వం నియమించిందో, ఆ కార్పొరేషన్ 55,087 కోట్లను ఖర్చు చేసింది. ఇది కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్. ఓకే, ఈ కార్పొరేషన్ ద్వారా 55,087 కోట్లను ఖర్చు చేసింది. అయితే టోటల్ వాల్యూమ్ ఆఫ్ ప్రాజెక్టులో దీని కాస్ట్ వచ్చేసి, అంటే ఈ కాళేశ్వరం కార్పొరేషన్ పెట్టిన ఖర్చు ఆల్మోస్ట్ 64%. చూడండి, మొత్తం టోటల్ ప్రాజెక్టు వ్యయంలో, ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మాణ ఖర్చులో
ఈ ప్రాజెక్టు టోటల్ వాల్యూమ్‌లో 64% ఖర్చును కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా వీళ్ళు చేశారు. అందుకే అది 55,087,000,00,000కు వెళ్ళిపోయింది. ఇది కార్పొరేషన్ ద్వారా జరిపిన ఖర్చు. అట్లాగే కమిషన్ నివేదిక పైన అసెంబ్లీలో జరిగిన చర్చల వివరాలను కూడా హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అండ్ సిబిఐ దర్యాప్తు కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి అసెంబ్లీ తీర్మానించి పంపిన రిపోర్ట్‌ను కూడా లేఖను కూడా వాళ్లకు అదే కోర్టుకు సమర్పించింది. అండ్ దీంట్లో అంటే కేంద్ర ప్రభుత్వం సిబిఐ చేత ఈ కమిషన్ రిపోర్ట్ ప్లస్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్స్‌ను బేస్ చేసుకొని దర్యాప్తు జరిపించవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ జీవో 104 కూడా విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. వీటన్నిటి కూడా రాష్ట్ర హైకోర్టుకు తెలియజేసింది. అలాగే అన్నారం, సుందిళ్ళ, మేడిగడ్డ ఈ బ్యారేజీలకు సంబంధించిన నిర్మాణానికి అనుమతులను జారీ చేసిన అంటే జీవోలను జారీ చేసిన అప్పటి సీనియర్ ఐఏఎస్ అధికారి అండ్ అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయంలో కార్యదర్శిగా పనిచేసిన స్మితా సబర్వాల్ దాన్ని అంటే ఆ జీవోలను క్యాబినెట్ ముందు ఉంచలేదనేది ఇంకొక ఆర్గ్యుమెంట్. అంటే రాష్ట్ర ప్రభుత్వం అది కూడా కోర్టుకు తెలియజేసింది. తర్వాత ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఎవరెవరైతే ముడిపడి ఉన్నారో, ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఎవరెవరైతే భాగస్వాములు ఉన్నారో, ఇంజనీర్స్ కావచ్చు, కాంట్రాక్టర్స్ కావచ్చు, ఇతర ఉద్యోగులు ఎవరైనా సరే వాళ్ళందరినీ కూడా పిలిచి కమిషన్ విచారణ జరిపింది. నిపుణుల కమిటీ అంటే ఎక్స్పర్ట్స్ కమిటీ ఇప్పుడు ఏదైతే మనం మేడిగడ్డ బ్యారేజ్ యాక్చువల్గా ఈ కేసు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది 2023 అక్టోబర్ ప్రాంతాల్లో మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించిన 7th బ్లాక్లో ఒక పిల్లర్ కుంగిపోయిన ఘటన నేపథ్యంలో ఈ మొత్తం ఇష్యూ బయటకు వచ్చింది. సో మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుకు కారకులు ఎవరన్నది తేలాల్సి ఉంది. సో నిర్వహణాపరమైన లోపమా లేకుంటే అవకతవకలు ఎక్కడ జరిగాయి, అక్రమాలు ఎక్కడ జరిగాయి, ఇవన్నీ కూడా జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఉంది. 665 పేజీల రిపోర్ట్లో ఈ వివరాలన్నీ ఉన్నాయి. కనుక వీటన్నిటికీ ప్రధానమైన బాధ్యుడు కేసీఆర్ అని కూడా పిసి ఘోష్ కమిషన్ తన రిపోర్ట్లో తేల్చిపారేసింది. సో ఇక అక్కడి నుంచి ఇప్పుడు వీళ్ళు హైకోర్టుకు వెళ్ళి న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆర్గ్యూ చేసినట్టుగా హైకోర్టులో ఏమని ఆర్గ్యూ చేస్తోంది, విచారణ కమిషన్ 2024 మార్చిలో విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తూ జీవో 6 ఇష్యూ చేసినప్పుడు అప్పుడు లేని అభ్యంతరం లేకుంటే అప్పుడు లేని ఛాలెంజెస్ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? అలాగే కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది, దానిపై సిబిఐ దర్యాప్తుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది, ఇవన్నీ జరిగిపోయాయి. ఇప్పుడు జరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఆ కమిషన్ చెల్లదనో, కమిషన్ నియామకం చెల్లదు, లేకుంటే కమిషన్ నివేదికను చెత్తబుట్టలో పారేయండి, అది ఎందుకు పనికిరాదు అంటూ కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ వీళ్ళందరి తరపున వాదిస్తున్న సుప్రీంకోర్టు సుప్రసిద్ధ సీనియర్ న్యాయవాదులంతా వాదిస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఇప్పుడు మనం మేడిగడ్డ బ్యారేజ్ గురించి మాట్లాడుతున్నాం. మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి ఏంటంటే ఇప్పుడు ఏదైతే పాయింట్ అంటే మేడిగడ్డ బ్యారేజ్ నిర్మించారో ఆ ప్లేస్లో నిర్మించకూడదని, ఆ స్థలం నిర్మాణానికి అనువుగా లేదని ఒక ఎక్స్పర్ట్ కమిటీ చెప్పినా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ వినలేదని, తన మాటే చెల్లుబాటు కావాలన్న ఉద్దేశంతో ఆయన ఆ మేడిగడ్డనే సెలెక్ట్ చేసుకుని అక్కడే నిర్మించాలని చెప్పడంతో అక్కడ బ్యారేజ్ నిర్మించినట్టుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో వాదించింది. సో మొత్తం మీద వాదోపవాదాలు సాగుతున్నాయి. మార్చి 19న మళ్ళీ కేసు వాయిదా పడింది. థ్యాంక్ యూ వెరీ మచ్.